హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో. ఒక్క క్షణం ఇమాజిన్ చేయండి. బ్లాక్ అండ్ వైట్ కలర్లో క్యూట్గా కనిపించే ఒక యానిమల్. చూస్తే లేజీగా ఉంటుంది, ఫుల్ డే బ్యాంబూ తింటుంది. కానీ షాకింగ్ నిజం ఏంటి అంటే ఈ పాండా సర్వైవల్ ఇట్ సెల్ఫ్ ఒక మిరాకిల్ స్టోరీ. శరీరం ఏమో కార్నివోరస్ది, కానీ డైట్ మాత్రం వెజిటేరియన్. ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయింది, కానీ మళ్ళీ కంబ్యాక్ చేసింది. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం ఒక 10 రేర్ పాండా ఫ్యాక్ట్స్. ఇంకా పదండి, అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. చాలామంది పాండాస్ని హెర్బివోరస్ అనుకుంటారు, కానీ సైంటిఫిక్గా చూస్తే పాండాస్ పులి, సింహం ఇంకా ఎలుగుబంటి లాగా కార్నివరస్ జాతికి చెందినవి. పాండాస్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మాంసం తినడానికి డిజైన్ అయ్యింది. కానీ ట్విస్ట్ ఏంటి అంటే పాండా ఆల్మోస్ట్ ఫుల్గా బ్యాంబూ తింటూనే బ్రతుకుతుంది. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే బ్యాంబూలో న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే పాండాస్ 10 నుంచి 16 గంటల పాటు రోజంతా తింటూనే ఉంటాయి. 30 కేజీల వరకు బ్యాంబూని డైలీ కన్జ్యూమ్ చేస్తాయి. అందుకే మనకి అవి లేజీగా అనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. న్యూ బోర్న్ పాండా వెయిట్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ 100 గ్రామ్స్. యాపిల్ కన్నా కొంచెం ఎక్కువ అంతే. మదర్ పాండా వెయిట్ అరౌండ్ 100 కేజీలకి పైగా ఉంటుంది. డిఫరెన్స్ ఇమాజిన్ చేయండి. మ్యామల్స్లో మదర్ ఇంకా బేబీ సైజ్ డిఫరెన్స్లో ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్లో ఒకటి. బేబీ పాండాకి కళ్ళు కనిపించవు, పింక్ కలర్లో ఉంటుంది, హెయిర్ ఆల్మోస్ట్ ఉండదు. బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ అయితే 3 నుంచి 4 వారాల తర్వాత డెవలప్ అవుతుంది. సర్వైవల్ రేట్ కూడా చాలా తక్కువ. అందుకే కన్సర్వేషన్ పాండాస్లో చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 3. కొన్ని ఇయర్స్ ముందు వరకు పాండాస్ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉండేవి. ఎండేంజర్డ్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయ్యే పరిస్థితికి వెళ్ళిపోయాయి. ఈ లిస్ట్ని మెయింటైన్ చేస్తున్న అథారిటీ ఎవరంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. పాండాస్ ఎండేంజర్డ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫారెస్ట్ డిస్ట్రక్షన్, బ్యాంబూ హ్యాబిటేట్ లాస్ ఇంకా స్లో రీప్రొడక్షన్. కానీ చైనా గవర్నమెంట్ స్ట్రాంగ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దీనివల్ల పాండాస్ ఇప్పుడు ఎండేంజర్డ్ స్టేటస్ నుండి వల్నరబుల్కి ఇంప్రూవ్ అయ్యాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పాండాస్ యొక్క సంఖ్య 1800 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇది కన్జర్వేషన్ సక్సెస్ స్టోరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. పాండాస్ ఎలుగుబంట లేదా ఇంకొక సెపరేట్ స్పీషీసా? పాండాస్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఐల్యూరోపోడా మెలనోల్యుకా. అంటే పాండాస్ ఎలుగుబంటి ఫ్యామిలీలో ఒక పార్టే. ఒకానొక టైంలో సైంటిస్ట్స్ కూడా ఇలాగే డౌట్ పడ్డారు, పాండాస్ రకూన్ ఫ్యామిలీకి చెందింది ఏమో అని. కానీ DNA రీసెర్చ్లో క్లియర్ అయింది ఏంటి అంటే పాండాస్ 100కు 100% ఎలుగుబంటే అని. తేడా ఏంటి అంటే ఎలుగుబంట్లు మాంసం తింటాయి, కానీ పాండాస్ అయితే ఒక వెజిటేరియన్ లైఫ్ లీడ్ చేస్తున్నాయి. సో టెక్నికలీ పాండాస్ ఎలుగుబంటే, కానీ లైఫ్ స్టైల్ మాత్రం డిఫరెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫీమేల్ పాండా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే బ్రీడింగ్ సీజన్కి వస్తుంది. కానీ షాకింగ్ నిజం ఏంటి అంటే ఆ సీజన్లో కూడా 2 నుంచి 3 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే 365 రోజుల్లో జస్ట్ 48 నుంచి 72 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ టైంలో మీటింగ్ జరగకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇమాజిన్ చేయండి, ఒక స్పీషీస్ యొక్క సర్వైవల్ మొత్తం జస్ట్ 2 నుంచి 3 రోజుల మీద డిపెండ్ అయితే ఎంత కష్టంగా ఉంటుందో అని. ఫ్యాక్ట్ నెంబర్ 6. పాండాస్ ఎందుకు చైనాలో మాత్రమే కనిపిస్తాయి? పాండాస్ మెయిన్గా చైనాలో 3 మెయిన్ రీజన్స్లో కనిపిస్తాయి. ఎక్కడ అంటే సిచువాన్ మౌంటైన్స్, షాంగ్సీ ప్రొవిన్స్ ఇంకా గాన్సు ప్రొవిన్స్. ఈ ఏరియాస్ అన్ని హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ రేంజెస్లో ఉంటాయి. పాండాస్ మోస్ట్లీ 1200 నుండి 3000 మీటర్స్ ఆల్టిట్యూడ్ మధ్యలో బ్రతుకుతాయి. ఎందుకంటే అక్కడ డెన్స్ బ్యాంబూ ఫారెస్ట్ ఉంటాయి, కూల్ అండ్ మాయిస్ట్ క్లైమేట్ ఉంటుంది, ఇంకా హ్యూమన్ డిస్టర్బెన్స్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. అందుకే మనకి పాండాస్ చైనాలో 3 మెయిన్ రీజన్స్లో మాత్రమే కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఎప్పుడైనా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారా? పాండా బ్యాంబూని ఆల్మోస్ట్ మనిషిలాగే పట్టుకొని తింటుంది. అది క్యాజువల్గా కాదు, పర్ఫెక్ట్ గ్రిప్తో హోల్డ్ చేస్తుంది. కానీ షాకింగ్ ట్రూత్ ఏంటి అంటే పాండాకి రియల్ థంబ్ ఉండదు. మరి ఎలా పట్టుకుంటుంది? నార్మల్గా మ్యామల్స్కి 5 ఫింగర్స్ ఉంటాయి, పాండాకి కూడా 5 ఫింగర్స్ ఉంటాయి. కానీ దాని వ్రిస్ట్ బోన్లో ఒక స్పెషల్ బోన్ ఎన్లార్జ్ అయ్యి ఎక్స్ట్రా థంబ్ లాగా డెవలప్ అయ్యింది. ఈ బోన్ని సైంటిస్ట్ సూడో థంబ్ అని పిలుస్తారు. సూడో అంటే ఫేక్ అని మీనింగ్.
ఇది యాక్చువల్ ఫింగర్ కాదు, మోడిఫైడ్ వ్రిస్ట్ బోన్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 8. పాండాని చూస్తే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? సాఫ్ట్ టాయ్ లాగా ఉంటుంది, రౌండ్ ఫేస్, బ్లాక్ ఐ ప్యాచెస్, స్లో మూమెంట్స్తో ఉంటుంది. కానీ ఈ క్యూట్ ఫేస్ వెనుక ఒక పవర్ఫుల్ సర్వైవల్ మెషిన్ ఉంది. పాండాస్కి చాలా స్ట్రాంగ్ జా మసిల్స్ ఉంటాయి. వాటి స్కల్ స్ట్రక్చర్ కూడా హెవీగా ఉంటుంది. సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే పాండా జా మసిల్స్ మిగతా ఎలుగుబంట్ల కన్నా కూడా థిక్కర్గా డెవలప్ అయ్యింది. రీజన్ సింపుల్, బ్యాంబూ ఈజీ ఫుడ్ కాదు. ఔటర్ లేయర్ థిక్గా ఉంటుంది, హార్డ్ స్టెమ్ ఉంటుంది, ఇంకా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హార్డ్ మెటీరియల్ని క్రష్ చేసి తినడానికి స్ట్రాంగ్ బైట్ ఫోర్స్ అవసరమవుతుంది. సో నెక్స్ట్ టైం పాండాని మీరు చూస్తే జస్ట్ క్యూట్ అని మాత్రమే అనుకోకండి. ఆ క్యూట్ ఫేస్ వెనుక ఒక పవర్ఫుల్ బైట్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం చాలాసార్లు పాండాని చూస్తే లేజీ అని అనుకుంటాం. స్లోగా నడుస్తుంది, రోజంతా తింటుంది, రెస్ట్ ఎక్కువ చేస్తుంది అని. కానీ రియాలిటీ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఎస్పెషలీ యంగ్ పాండాస్ చాలా యాక్టివ్గా ఉంటాయి. అవి ట్రీస్ మీదకి చాలా హై స్పీడ్తో క్లైమ్ చేస్తాయి. ఎందుకు క్లైమ్ చేస్తాయి అంటే ప్రెడేటర్స్ నుండి ఎస్కేప్ అవ్వడానికి, ఇంకా సేఫ్ రెస్టింగ్ ప్లేస్ కోసం, ఇంకా సరౌండింగ్స్ అబ్జర్వ్ చేయడానికి కూడా. వైల్డ్లో పాండాస్ యొక్క మెయిన్ ప్రెడేటర్ లెపర్డ్స్ ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ హంటర్స్. బేబీ పాండాస్ స్మాల్ ఏజ్ నుండి క్లైంబింగ్ ప్రాక్టీస్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. పాండా జస్ట్ ఒక క్యూట్ యానిమల్ కాదు, అది ఒక వరల్డ్ వైడ్ కన్సర్వేషన్ సింబల్. మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ లోగోలో పాండా ఇమేజ్ ఉంటుంది. 1960లో పాండా పాపులేషన్ డేంజర్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. క్యూట్ లుక్ వల్ల పీపుల్ ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు. బ్లాక్ అండ్ వైట్ సింపుల్ డిజైన్ కాబట్టి లోగోగా ఈజీగా ఐడెంటిఫై అయ్యింది. కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే పాండా రిప్రజెంట్ చేస్తుంది ఎండేంజర్డ్ స్పీషీస్ ప్రొటెక్షన్ అండ్ హ్యాబిటేట్ లాస్ ప్రాబ్లమ్ని. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే చైనా పాండాస్ని పాండా డిప్లొమసీలో ఫ్రెండ్షిప్ సింబల్ లాగా యూస్ చేస్తుంది. కొన్ని కంట్రీస్కి లోన్గా పంపిస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్ట్రెంగ్తన్ చేయడానికి. సో పాండా జస్ట్ ఒక సర్వైవల్ స్టోరీ కాదు, గ్లోబల్ కన్జర్వేషన్ మూమెంట్కి సింబల్. సో పాండా క్యూట్గా కనిపించిన దాని లైఫ్ స్ట్రగుల్, సర్వైవల్, ఎవల్యూషన్ స్టోరీ చాలా డీప్గా ఉంటుంది. నేచర్లో ప్రతి క్రీచర్కి ఒక స్టోరీ ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? పాండాలో మీకు ఎక్కువ షాక్ ఇచ్చిన ఫ్యాక్ట్ ఏంటి? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రేర్ డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.